అబ్బో! దొంగ, దొంగ ఇలాంటి టైంలో ఇలాంటి సాంగ్ బాగా గుర్తొస్తది కదా! మీలో ఎంతమంది చిన్నప్పుడు దొంగతనాలు చేశారు? కొందరు ఇప్పటికి కూడా చేస్తారనుకో. చిన్న చిన్న దొంగతనాలు చేస్తాము. జాంకాయలు కనబడితే జాంకాయలు కొట్టేయడం, మ్యాంగోస్ కనబడితే మ్యాంగోస్ కొట్టేయడం ఇలాంటివి. నేను చిన్నప్పటి నుంచి చేసేదాన్ని. జాంకాయలు కొట్టేయడాలు, మ్యాంగోస్ కొట్టేయడాలు, పువ్వులు తెంపుకోవడాలు ఇలాంటివి బాగా ఉండేవి. ఇక్కడైతే మేము రీసెంట్‌గా ఒక అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం కదా! వాళ్ళ ఇంటి వెనక ఖాళీ స్పేస్ ఉంది. ఆ ఖాళీ స్పేస్‌లో బొప్పడం చెట్టు ఉంది. వీటిని కొందరు బొప్పాయి అంటారు, పొప్పడం కాయ అంటారు. మేమైతే పొప్పడం కాయ అనేసి అంటాం. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ పెట్టండి. ఇక్కడ వరకు చూసావు కదా వీడియో, ఒక్క లైక్ ఇచ్చేళ్ళు నిన్నే. నేనైతే ఈ పొప్పడంకాయ తినక 2-3 ఇయర్స్ అయిపోతుంది. అంటే ఇది ఇంటిక్కడ చెట్టు ఉంటేనే తినేది మేము చిన్నప్పుడు. ఇంక ఇలాంటిది కొనుక్కొని తినాలంటే మన వల్ల కాదు. అప్పుడే కష్టంగా తినేది. ఇప్పుడు కొనుక్కొని తింటే ఏమేమి తింటామో అనేసి ఇంకా తినడం మానేసి. నా చిన్నప్పుడు నేను విపరీతంగా తిన్నాను. బట్ మా బాబుకి ఇప్పుడు తినబెట్టాలి అనేసి ట్రై చేస్తున్నా. కానీ వాడు ఇంతకి తినట్లేదు. దీన్ని ఎలా తినిపిస్తే మంచిదంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని అసలు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ విత్ వీడియో. మీ పిల్లలకు కూడా అన్ని ఫ్రూట్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి.